హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి ఏమిరా అంటే సండే అని చెప్పి ఊరికనే అట్లా తిరుగుదామని చెప్పి బయటికి వెళ్ళాము. బయటికి వెళ్తే అక్కడ మాకు టెంపుల్ ఉంది. టెంపుల్ కనిపిస్తే ఇంకా లోపలికి వెళ్తే లోపల చూస్తే పార్కు గోశాల అనమాట. ఆవులు అవన్నీ చాలా బాగుంది. మంచి పాజిటివ్గా అనిపించింది అనమాట లోపలికి వెళ్ళిన వెంటనే. ఇంకా పార్క్ ఉంది కదా, మా అమ్మాయి అస్సలు వదిలిపెట్టదు, దాంట్లో నుంచి బయటకే రాదు. ఇంకా దాంట్లోనే ఆడుతూనే ఉంది. 4కి ఏమో వెళ్ళాము, 6:30కి బయటికి వచ్చాము. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. అక్కడికి వెళ్ళిన వెంటనే ఏమంటే మన విలేజ్లో ఉన్నట్టు సిటీలో ఉన్న ఫీలింగ్ అయితే మనకి ఉండదు. చాలా బాగుంది. టెంపుల్కి ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళండి, చాలా బాగుంటుంది. అలా పార్కు ఎవరైనా ఇష్టంగా మనకి ఆ నేచర్లో ఉండాలి అనుకున్న వాళ్ళకైతే చాలా నచ్చుతుంది ఆ ప్లేస్. ఎవరికైనా ప్లేస్ కావాలంటే నేను కామెంట్లో అడిగితే కామెంట్లో చెప్తాను. ఇంకా మా హస్బెండ్ కాసేపు ఊపాడు కదా, నేను కూడా ఊపుతా, నాకు కూడా వీడియో అని చెప్పి నేను ఇంకా వీడియో తీయడానికి అయితే వెళ్ళాను. ముందుకు మా అమ్మాయిని వదిలేస్తాను అనమాట నేను. మళ్ళీ ఆమె నా వైపు చూస్తూ ముందుకు జారిపోయింది, మళ్ళీ కూర్చోపెట్టి ఊపాను అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. మా ఇంటికి దగ్గరలోనే ఉంటుందన్నమాట ఆ ప్లేస్. ఇంకా చాలాసార్లు వచ్చాము. నేను అప్పుడు ఏంటంటే వీడియో తీయలేదు, వెళ్ళా కదా కంపల్సరీ మీ అందరికి చూపించాలని చెప్పేసి ఈసారి కంపల్సరీ వీడియో తీసుకుని అయితే వచ్చాను. చాలామంది పేరెంట్స్ కూడా తీసుకొచ్చి ఆడిస్తున్నారు మంచిగా, నాకు భలే అనిపించింది. వాళ్ళు వాకబుల్ డిస్టెన్స్ అనుకుంటా, ఇంకా అట్లా తీసుకుని వచ్చి ఆడించి మంచిగా. ఆ బాబు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు. ఈ వీడియో వాళ్ళు ఎవరైనా చూస్తే మా బాబుని ఎందుకు వీడియోలో పెట్టామంటారేమో. వాళ్ళందరికీ మనం ఇంకా తెలియదు, మంచిగా చిన్న ఛానల్ కదా, కానీ భలే ఉన్నాడు వాడైతే క్యూట్గా బుడ్డబాబు. వాడు ఎక్కడికి వెళ్తున్నావు వాళ్ళ డాడీ అడిగితే నేను ఫ్లైట్ ఎక్కి రింగా తిరుగుతున్నా అని చెప్తున్నాడు అనమాట. ఈమెకి ఇష్టమైన పార్కులో ఏదైనా ఉంది అంటే ఇదే. చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది దీంట్లో అయితే. ఆమెనే వస్తుంది. అంతకు ముందు వరకు ఏమిరా అంటే ఆమెకి భయం దాంట్లో రావడం, అంటే జారితే పడిపోతుందేమో అని. ఇంకా ఆమెనే ఎక్కి ఆమెనే జారే అంత దగ్గరికి వచ్చేసింది. మా అమ్మాయి చూస్తూనే చాలా పెద్దదైపోతుంది. ఇంకా అట్లా చాలాసేపు ఎంజాయ్ అయితే చేసాం మేము. ఇంకా అప్ అండ్ డౌను అవి ఇవి నన్ను కూర్చోమంటుంది ఆమె, నన్ను కూడా ఆడమంటుంది. అదండి, నాకు కూడా చాలా ఇష్టం అట్లా నేను అలా ఆడడము, మా అమ్మాయిని తీసుకెళ్ళి ఆడించడము. ఆమెకి ఇష్టమైనది ఏదైనా మేము చేస్తాము. ఆమె ఇష్టం ఎప్పుడు కాదన్నాం మేమైతే. చాలా ఇష్టం. ఎవరి పేరెంట్స్ అయినా అంతే కదా, వాళ్ళ పిల్లల ఇష్టాన్ని ఎవరు వద్దనరు. ఇంకా అది ఇది అని చెప్పి చాలాసేపు ఆడింది. వీడియోస్ అంటే ఆమెకి అస్సలు ఇంట్రెస్టే రావట్లేదు ఫ్రెండ్స్, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. నార్మల్గా ఎన్ని మాట్లాడుతుందో, వీడియో ఆన్ చేసిన వెంటనే అసలు ఏం మాట్లాడదు, కీప్ క్వైట్. అసలు ఆమెను ఎవరినో కొట్టినట్టే చేసి చాలా సైలెంట్ అయిపోతుంది. ఆమెకు తెలియకుండా చాలా సీక్రెట్గా వీడియో తీసి మీకైతే పెడతాను, ఈసారి కంపల్సరీ చూడండి. ఇంకా ఇక్కడ వాళ్ళ నాన్న ఆడిస్తున్నాడు అనమాట. అదేమో నాకు అందట్లేదు, నన్ను ఎత్తు అంటుంది, నాకేమో అది అందట్లేదు. ఇక్కడ ఉయ్యాల్లో ఇంకా మేము ఇద్దరం కూర్చున్నాం. నాకైతే చాలా భయం వేసింది. ఆ ఉయ్యాలు సరిగ్గా చెక్కలాగా లేదు, అది వచ్చేసి చెక్కది కూడా కాదు, నార్మల్ ఏది కాదు, ఐరన్ అనమాట. అటు ఇటు బెండ్ అయిపోతూ ఇంకా అట్లా బెండ్ అవుతూ ఉందని చెప్పి నేను కూడా చాలా భయపడ్డా. ఒక్కటే ఎలా కూర్చుందో నాకైతే అర్థం కాలేదు. దాని మీద కూర్చుంటే జారిపోతున్నాం కిందకి. ఇంకా అట్లా చూసేసి ఇంకా అక్కడైతే ఎనఫ్ చేస్తాం, ఇంకా చాలు వెళ్ళిపోదామని ఇంకా బయటకు వస్తుంటే ఇంకా ఇక్కడ టెంపుల్. ఇక్కడ అసలు ఎంతసేపు నుంచో చూసాను సాయిబాబా, అసలు ఎంత క్యూట్గా ఉంటారు. ఇంక ఇక్కడ గోశాల. ఇవి ఇక్కడ ఎంత క్యూట్గా ఉన్నాయంటే ఆవులు, ఒకటి తీసుకెళ్ళి మా ఇంట్లో పెంచేసుకుందాం అన్నంత క్యూట్గా ఉన్నాయన్నమాట. మా అమ్మాయికి కూడా అందులో ఇవన్నీ అంటే ఇష్టం. వాటిని చూస్తూ ఉంటే ఫుడ్ పెట్టచ్చు మనం. ఆమెకి నచ్చింది ఏదైనా చేస్తుంది వాటిని చూస్తే. ఇంకా కంపల్సరీ విలేజ్కి వెళ్ళినప్పుడు ఇంకా వెళ్తాం మేము. అన్నీ మా నేచర్ని ఎంజాయ్ చేయడానికి అయితే మేము కంపల్సరీ ఎక్కడున్నా ఇలాంటి ప్లేసులకి అయితే వెళ్తాము. ఎవరికైనా నేచర్ అంటే ఇష్టము, ఇలాంటి ప్లేసెస్లో వెళ్ళి మొత్తం తిరిగి చూడాలి అనుకున్న వాళ్ళకైతే బాగా నచ్చుతుంది ఆ ప్లేస్ అయితే. మీరు కంపల్సరీ నన్ను కామెంట్లో అడుగుతారని అయితే నేను అనుకుంటున్నా. కామెంట్లో అడిగితే నేను చెప్తాను. ఇంకా అట్లా వెళ్ళేసి వచ్చాం. వాటికి పేర్లు కూడా మళ్ళీ చాలా చిన్న ఆవులు ప్రెగ్నెంట్ అంట. వాటిని అట్లా తిప్పుతుంటే
అసలు ఎంత క్యూట్గా అనిపించిందో ఫ్రెండ్స్. అసలు నాకైతే చాలా హ్యాపీ. చిన్న చిన్న ఆవులకి వాటికి పేర్లు, వాళ్ళకి పిల్లలు అస్సలు అబ్బా మీరు ఆల్రెడీ బయట చూసే ఉంటారు నాకు తెలిసి. ఇవి చాలా చిన్న చిన్న ఆవులు. అవి మనం దూడలేమో అనుకుంటాం, వాటికి చాలా ఏజ్ ఉండిందంట. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అట్లా చాలా ఏజ్ ఉండిందంట. ఇంకా అక్కడైతే అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇక్కడ చిన్న ఆవులు. ఇవైతే ఈ ఆవు అయితే నాకు ఎంత నచ్చిందో, చాలా క్యూట్గా ఉంది, వైట్ కలర్ కదా, చాలా బాగుంది. చాలా ఉన్నాయి అట్లా. ఇంక ఇక్కడేమో దేవుడికి దండం పెట్టేసుకుని అయితే వెళ్ళిపోదామని చెప్పి ఇంకా దండం అయితే పెట్టుకుంటున్నాము. సాయిబాబా కదా, నాకు ఎంత ఇష్టమో, ఫేవరెట్ గాడ్ అనమాట. అసలు ఎంత పెద్ద విగ్రహమో, చాలా బాగుంది. ఒకరోజైతే కంపల్సరీ రావాలి, లోపలికి వెళ్ళాలి. ఇంకా అట్లా ఇది లోటస్ అనమాట. ఇంతే గాయస్, బాయ్ గాయస్.